ఆలయంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శుభానంద అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని భక్తితో పూజిస్తారు. ఇక్కడ పార్వతీ అమ్మవారిని శుభానంద అమ్మవారుగా పిలవడం జరుగుతోంది. గర్భాలయంలో కాళేశ్వర ముక్తీశ్వర లింగాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన పార్వతీమాత ఆలయానికి చేరుకుంటారు. పార్వతీమాతను ఇక్కడ శుభానందదేవిగా పిలుస్తారు. అతిరూప సౌందర్యంగా దర్శనమిచ్చే శుభానంద అమ్మవారు భక్తుల సర్వాభీష్టాలు తీర్చే చల్లని తల్లిగా పూజలందుకుంటోంది. భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఉన్న సరస్వతీ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ సరస్వతీ అమ్మవారు ప్రౌఢ సరస్వతిగా పూజలందుకుంటున్నారు. శుభానంద అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపల దక్షిణ భాగంలో ఉన్న సరస్వతీ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయంలో మహాసరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చదువుల తల్లి సరస్వతీమాతను దర్శించుకున్న భక్తులు జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్త్యై నమో నమః, నానా శాస్త్ర స్వరూపాయై నానా రూప్యై నమో నమః అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తారు. అనంతరం ఆలయం ముందు భాగంలో ఉన్న సూర్యదేవుని ఆలయానికి చేరుకుని సూర్యదేవుని భక్తితో కొలుస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులకు యమకోణం దర్శనమిస్తుంది. ఈ యమకోణంలో ప్రదక్షిణలు చేస్తే యమబాధలుండవని చెబుతారు. ఆ కారణంగానే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా యమకోణంలో ప్రదక్షిణలు చేయటం ఓ ఆనవాయితీగా వస్తోంది. అనంతరం ఇక్కడకు సమీపంలోని ఆదిముక్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయంలో ఆదిముక్తీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అలాగే ఆదిముక్తీశ్వరుని దర్శించని వారికి కాళేశ్వర యాత్రా ఫలముండదని కాళేశ్వర ఖండం ద్వారా అవగతమవుతుంది. అనంతరం ప్రధానాలయ సమీపంలో ఉన్న రామాలయానికి భక్తులు చేరుకుంటారు. ఆలయంలో కొలువైన సీతారామచంద్ర స్వాముల వారిని భక్తితో కొలుస్తారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి రోజూ చేసే అర్చనలు, అభిషేకాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్వామివారికి స్వయంగా జలాభిషేకాలు, ఫలాభిషేకాలు చేసుకోవచ్చు. కాళేశ్వరంలో కొలువైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శన భాగ్యం చేతనే సమస్త పాపాలు పోయి సర్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. అలాంటి సుక్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. యోగం ఉన్నవారికి
ఆ పుణ్యఫలాలు లభిస్తాయని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. తండ్రి పరమేశ్వర, అనుగ్రహించు తండ్రి అనగానే వచ్చి ముక్తిని ప్రసాదించే కరుణామయుడు ముక్తీశ్వరుడు. కాళేశ్వరుడిగా, అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్న ఆ పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం